ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. లావు శ్రీకృష్ణదేవరాయలు వైసీపీని వీడి టీడీపీలో చేరారన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు అంబటి రాంబాబు. వైసీపీ టికెట్ ఇవ్వలేదనే ఆయన టీడీపీలో చేరారని అన్నారు. రాష్ట్రం తగలబడతా ఉంటే మీ అందరికీ బాగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కూడా కోరుతున్నాం. ఈరోజు అమరావతిని నాశనం చేస్తా ఉంటే, ఒక పక్క విధ్వంసం చేస్తా ఉంటే, లావు కృష్ణదేవరాయల పార్టీకి రాజీనామా చేసి, దీనివల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతా ఉంది, ఈ ప్రాంతానికి ద్రోహం జరుగుతా ఉంది. అవసరం లేదని వచ్చాడు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా మీలో ఎంత అభిమానం ఉందంటే అంత అభిమానం ఉంది. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు అబద్ధాలు ఆడుతున్నాడు. ఆయన 3 రాజధానుల గురించి కాదు, ఆయన గుంటూరు వెళ్లి పోటీ చేయమన్నందుకే ఆయన సైకిల్ ఎక్కి ఇవాళ ఒక బీసీ మీద పోటీ చేస్తున్నాడు. బీసీకి సీట్ ఇస్తానంటే పార్టీ మారినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి బీసీల ఓటు అడిగే హక్కు లేదు. ఏ ఒక్క బీసీ కూడా ఓటు వెయ్యడు. తుక్కుగా అత్యధికమైనటువంటి మెజార్టీతో అనిల్ యాదవ్ గెలవబోతున్నాడు. తుక్కుగా లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఓడిపోబోతున్నారు. రాసుకోమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు.